వరుణ్ బాబు నటించిన 'మట్కా' సినిమాని థియేటర్ నుంచి బయటకొచ్చిన చాలామంది ఇదొక గుట్కా సినిమా అంటున్నారు. సో, వరుణ్ బాబుకి చాలా రోజులైంది హిట్ రాక అని నేను గూడా మొదటి రోజు సినిమా చూసినప్పుడు నచ్చకపోయినా ఎంతో కొంత పాజిటివ్ స్ప్రెడ్ చేద్దాం అని చెప్పేసి పాజిటివ్‌గానే నేను బావుందని చెప్పడం జరిగింది. అయినా గూడా నా మాటలు కాదు గదా! సినిమాలో మ్యాటర్ ఉండాలి. సినిమా హిట్ అవుతే అని చెప్పేసి ఇప్పుడు అర్థమైంది. సో, సినిమాలో మెయిన్ మైనస్ ఏంటంటే రొటీన్ అదే కథ. ఒక అనాథ, ఒక ఏమీ లేనోడు, ఒక కూలి పని చేసుకునేవాడు. ఏదో ఒక ఎవడో ఒకడి వల్ల హ్మ్, రో మాటుగా తయారవ్వడం. తర్వాత వీడు ఎదిగిపోవడం. కోట్లకి పడగలెత్తేయడం. తర్వాత ఉన్నట్టుండి పడిపోవడం. తర్వాత దానికి కారణమైన వాళ్ళ మీద పగ తీర్చుకోవడం. మధ్యలో పెడితే అక్కడక్కడ అమ్మ సెంటిమెంటో, నాన్న సెంటిమెంటో ఏదో ఒకటి పెడతారు. వీడికి సంబంధం లేకపోయినా కథలో అలాగ అల్లుతారు. లేదంటే హీరోయిన్ చంపేయడం ఇలాంటివి పెడతారు. సో, ఇది కూడా ఇలాంటి కథే. సో, కథ ఏంటనేది కాదు. కథని ఎంత కొత్తగా చెప్పారనే దాన్ని బట్టే ఉండిద్ది. ఏదైనా స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ ఉండిద్ది. బట్ ఈ సినిమా వచ్చిన ప్రాబ్లమ్ ఈ సినిమా డైరెక్టర్‌తోనే అని కొంతమంది ట్రేడ్ పండితులు అంటున్నారు. బేసికల్‌గా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ డైరెక్టర్‌కి కొంచెం బలుపెక్కువ. ఈయన హిస్టరీలో తీసినయి 3 సినిమాలు అనుకుంటా. ఒక ఆ మూడిట్లో ఏది కూడా హిట్ అవ్వలేదు. అయినా సరే ఈయన ఒక క్రియేటివ్ డైరెక్టర్ 'కృష్ణవంశీ' లాగా లేకపోతే ఒక రా రా మన 'రామ్ గోపాల్ వర్మ' లాగా ఫీల్ అవుతాడు అని చెప్పేసి అందరూ అంటున్న మాట ఇండస్ట్రీలో. సో, 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమా 'శ్రీదేవి సోడా సెంటర్' ఏదో సినిమా అది ఫ్లాప్ అయినప్పుడు కూడా ఆ ఫ్లాప్ అవ్వడానికి చాలా కారణాలున్నాయి. చాలామంది వేలు పెట్టారు. నా పని నన్ను చేసుకోనివ్వలేదు. బట్ 'మట్కా' విషయంలో అలా జరగదు. ఇందులో మొత్తం నా వేళ్ళే ఉన్నాయి. ఖచ్చితంగా ఇది హిట్ అని మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పడం జరిగింది. బట్ ఈ 'మట్కా' సినిమాతో పోల్చుకుంటే ఆ 'శ్రీదేవి సోడా సెంటర్' సినిమానే చాలా బెటర్ అనిపించింది. అండ్ అంతకుముందు తీసిన 'పలాస' సినిమా కూడా అదేం పెద్ద గొప్ప సినిమా కాదు. కాకపోతే అదేదో చాలా గొప్ప సినిమా అన్నట్టు ఈయన చెప్పుకుంటారు. థియేటర్‌లో అయితే వారం రోజులు కూడా ఆడలేదు. నాకు తెలిసి ఓటీటీ టీవీలో కూడా పెద్దగా ఎవరు చూసినోళ్ళు లేరు ఆ సినిమా. కాకపోతే ఆ సినిమాలో ఈటీవీలో చేసిన ఒక షో వల్ల 'నక్కిలేసి గొలుసు' అనే పాట ఒకటి బాగా ట్రెండ్ అయిందంతే. అంతకు మించి ఆ సినిమాలో కూడా ఏం లేదు. ఈ డైరెక్టర్ గారు యాటిట్యూడ్ మార్చుకొని కొంచెం మంచి కథలు రాసుకుంటే ఫ్యూచర్ ఉండిద్దేమో. ఎందుకంటే ఎవరైనా పైకి రావాలి. ఎవరైనా డైరెక్టర్‌గా సక్సెస్ అవ్వాలి. ఎన్నో ఏళ్ల కష్టం. ఆ కష్టపడితేనే ఒక సినిమా డైరెక్టర్ చేసే అవకాశం వస్తది. అందులో వరుణ్ తేజ్ లాంటి మెగా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న హీరోలు దొరకడం చాలా కష్టం. దాన్ని కొంచెం కరెక్ట్ వేలో యూజ్ చేసుకొనుంటే ఖచ్చితంగా మంచి సక్సెస్ రేట్ ఉండేది. మంచి ఫ్యూచర్ ఉండేది. ఈగోలకి పోయి బలుపు చూపిస్తే ఇగో ఇలాంటి మట్కా లాంటి గుట్కా సినిమాలే వస్తాయని ట్రేడ్ పండితులు అంటున్నారు. సో, బేసికల్లీ సినిమాలో అయితే అసలు ఏమీ లేదు. సగం సినిమా అయ్యేసరికి సగం మంది పైగా లేచి వెళ్ళిపోయారు. ఆ విషయం నేను థియేటర్‌లో కళ్ళారా చూశాను. సరైన పాటలు లేవు. చెప్పుకోవడానికి ఒక్క ఎలివేషన్ సీన్ కూడా లేదు. బట్ వరుణ్ బాబు ఏదో కొత్తగా ప్రయోగాలు చేద్దాం అనుకుని కొత్తలో బానే చేశాడు. 'గద్దలకొండ గణేష్' ఇలాంటి సినిమాలతో నటిస్తున్నాడు అనిపించింది. ఈ సినిమాలో కూడా వరుణ్ బాబు చాలా అంటే చాలా కష్టపడ్డాడు. 4 వేరియేషన్స్‌లో కూడా ఆ డిఫరెన్స్ అనేది చూపించాడు. వరుణ్ బాబు యాక్టింగ్ వరకు మాత్రం మనం వంకబెట్టడం లేదు సూపరు. అండ్ ఇంకోటి ఏం చెప్పాలంటే మెగా ఫ్యాన్స్ అంటారు కదా! మరి 'మట్కా' సినిమాని మెగా ఫ్యాన్స్ మొయలేదా? అట్లీస్ట్ వాళ్ళ టికెట్లు దిగినా కూడా కలెక్షన్‌లు ఇంత దారుణంగా ఉండేవి కాదు కదా! సో, మెగా ఫ్యాన్స్ కూడా పట్టించుకోని సినిమా అంత దారుణమైన సినిమా అని మాత్రం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? కాబట్టి ముందైనా సరే కొత్తగా ఎంతోమంది కుర్రాళ్ళు ప్రయత్నిస్తున్నా అవకాశాలు దొరకట్లేదు. బట్ మీలాగా అవకాశాలు దొరికిన వాళ్ళైనా సరే సరిగ్గా దాన్ని యూజ్ చేసుకొని మంచి సినిమాలు ఇవ్వాలని చెప్పేసి కరుణ కుమార్ గారిని కోరుకుంటున్నాను. అలాగే వరుణ్ బాబు కష్టమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయింది. కాబట్టి సారీ వరుణ్ బాబు గారు. మేము భరించినంతకాలం భరించాము. బట్ ఇంత రొట్ట సోది సినిమాలు వేసుకొని వస్తే ఎయ్యాడి అని కూడా థియేటర్‌లో కూర్చోలేనప్పుడు ఏం చేస్తాడు? ఎవ్వడు ఏం చేయలేడు కదా! సో, అదండి మ్యాటరు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తెలుసు కదా నా పేరు కింగ్ సతీష్. ఉంటా మరి. బాయ్.